కోడళ్లను వెంట పెట్టుకొని పరివారం వెంటరాగా అంతులేని ఆనందోత్సాహాలతో దశరథ మహారాజు మిథిల నుండి తిరిగి అయోధ్యకు ప్రయాణమయ్యాడు. తన గురువైన శివుడి ధనస్సు శ్రీరాముడు విరిచివేశాడన్న కోపంతో పరశురాముడు ఎదురు వచ్చాడు. రాముణ్ణి తిరస్కరిస్తూ తన చేతనున్న విష్ణుధనువును ఎక్కుపెట్టమని గర్వంగా పలికాడు పరశురాముడు. అప్పుడు శ్రీరాముడు చిరునవ్వు నవ్వి సునాయాసంగా పరశురాముడు విల్లు వంచి బాణం సంధించాడు. భార్గవరామ, ఈ రాముడు ఎత్తిన విల్లు దించడు, నా బాణం వృధా కాదు, ఏం చేయమంటావు అన్నాడు శ్రీరాముడు. తక్షణమే పరశురాముడు గర్వం అణిగిపోయింది. శ్రీరాముడు సాక్షాత్తు విష్ణుమూర్తి అని తెలుసుకున్నాడు. రాముడు ఎక్కుపెట్టిన బాణానికి తన తపశ్శక్తిని అంతా ధారపోసి తేజస్సు కోల్పోయి రాముడికి ప్రదర్శన నమస్కారాలు చేసి తపస్సు చేసుకోవడానికై మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళిపోయాడు. అయోధ్యకు చేరుకున్నారు అంతా. అక్కడ ఉత్సవం జరిగింది. కొంతకాలం హాయిగా గడిచింది. యుక్త వయస్కుడైన రాముడికి పట్టాభిషేకం చేయాలని లగ్నం నిశ్చయించాడు దశరథుడు. అయితే విధికృతం వేరుగా ఉంది. దశరథుడి ముద్దుల భార్య కైకేయికి ఆంతరంగిక దాసి మందర ఆమె కైకేయికి దుర్బోధ చేసింది. దాంతో కైకేయి మనస్సు పెడమార్గం పట్టింది. పూర్వం శంబరాసుడితో యుద్ధం సంభవించినప్పుడు కైకేయి దశరథుడికి సహాయం చేసింది. అందుకు ఆయన 2 వరాలు కోరమన్నాడు. కానీ ఆమె అప్పుడేమీ అడగలేదు. కైకేయి ఇప్పుడు దశరథుడికి ఆ వరాల సంగతి జ్ఞాపకం చేసింది. రాముణ్ణి 14 సంవత్సరాలు అరణ్యాలకు పంపమని, తన కుమారుడు భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరింది. అది విని దశరథుడు అంతులేని దుఃఖంలో మునిగిపోయాడు. ఇలాంటి వరాలు అడగడం అన్యాయమని, బుద్ధిమంతుడైన రాముడికి నిష్కారణంగా ఇట్టి శిక్ష విధించడం తగదని కైకేయికి ఎన్నో విధాలా బ్రతిమాలాడు. రాముణ్ణి చూడకుండా క్షణం బతకలేనని ఏడ్చాడు. కానీ కైకేయి మనస్సు కరగలేదు. కైకేయిని నిందించాడు దశరథుడు. వృద్ధాప్యం, దానికి తోడు ప్రాణ సమానమైన రాముడికి వనవాసం. అమిత శోకంతో హృదయం పరితపించింది, మతి చెలించింది. భరించలేక రామా రామా అంటూ మూర్ఛలో మునిగిపోయాడు. తండ్రి దుఃఖాన్ని గురించి కైకేయి వలన తెలుసుకున్నాడు శ్రీరాముడు. అమ్మా, నా వల్ల నాన్నగారికి దుఃఖం రాకూడదు. ఆయన నీకిచ్చిన మాట తప్పకూడదు. నీ ఆజ్ఞ, నాన్నగారి ఆజ్ఞ నాకు ఒక్కటేనమ్మా. నేను సంతోషంగా అరణ్యాలకు వెడతాను. భరతుడికి పట్టాభిషేకం చేయించు. నాకు రాజ్యం అక్కర్లేదమ్మా అని కృతనిశ్చయంతో పలికాడు సత్యపరాక్రముడైన శ్రీరాముడు. వెంటనే రాజలాంఛనాలన్నీ తీసివేసి నారబట్టలు కట్టుకుని అరణ్యాలకు ప్రయాణమైనాడు. సీతా లక్ష్మణుడు కూడా రాముడి వెంట వనాలకు బయలుదేరారు. కుమారుడికి వచ్చిన కష్టం తలుచుకున్న కౌసల్య ఎంతగానో దుఃఖించింది. తల్లిని ఊరడించి సీతా లక్ష్మణులతో వనాలకు పయనమైనాడు శ్రీరాముడు. అలా సీతారామ లక్ష్మణులు అడవులకు పోతుంటే అయోధ్య నగర ప్రజలు కంటతడి పెట్టారు. సీతారామ లక్ష్మణులు రథం ఎక్కి అయోధ్య నుండి శృంగిబేరీపురం చేరుకున్నారు. శబరనాయకుడు గుహుడు దానికి రాజు. అతను శ్రీరాముడికి చెలికాడు, పరమ భక్తుడు. వారు అతని పూజలు అందుకొని ఆ రాత్రి అక్కడ విశ్రమించారు. మరునాడు ఉదయమే గుహుడు పడవ మీద వారిని గంగా నది దాటించాడు. నది ఆవలి ఒడ్డున అంతా అరణ్యం. ఆ కీకారణ్యాలలో నడక సాగించారు సీతారామ లక్ష్మణులు. గంగా యమున సంగమస్థలమైన ప్రయాగ క్షేత్రాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి భరద్వాజ ముని ఆశ్రమానికి వెళ్లారు. ముని వారికి ఆతిథ్యం ఇచ్చారు. పిమ్మట తెప్పపై యమునా నదిని దాటి ప్రయాణం సాగించారు. చిత్రకూట పర్వత ప్రాంతానికి వెళ్లారు. అది చాలా రమణీయమైన ప్రాంతం. అక్కడ పర్ణశాల కట్టుకొని వనవాసం చేస్తూ వచ్చారు. ఇలా ఉండగా అక్కడ అయోధ్యలో రామా రామా అని పలవరిస్తూ దుఃఖం భరించలేక కన్ను మూశాడు దశరథ మహారాజు. ఆ సమయంలో భరత శత్రుఘ్నులు అయోధ్యలో లేరు. తమ మేనమామ ఊళ్ళో ఉన్నారు. కైకేయి వరాలు కోరడం, రాముడు అడవులకు వెళ్లడం వారికి తెలియనే తెలియదు. మంత్రులు పంపిన దూతల ద్వారా తండ్రి మరణించినట్లు తెలుసుకొని భరత శత్రుఘ్నులు వెంటనే బయలుదేరి అయోధ్యకు వచ్చారు. తండ్రి చావుతో పాటు తల్లి కైకేయి శ్రీరాముణ్ణి అడవులకు పంపినట్టు తెలుసుకొని భరతుడు ఉగ్రుడైనాడు. కైకేయిని అనేక విధాలా నిందించాడు. అమ్మా, నీవింత కుటిలాత్మురానివే అనుకోలేదు. నాకు రాజ్యం కట్టబెట్టడం కోసం ఏ పాపమూ ఎరుగని అన్నగారిని అడవులకు పంపావు. నాన్నగారి మరణానికి కారకురాలైనవావు. నీవు తల్లివి కాదు, రాక్షసివి. రాముడు లేని రాజ్యం నాకు అక్కర్లేదు. రాముడు ఎక్కడున్నా సరే వెళ్ళి బతిమాలి తీసుకొస్తాను. ఆయన రాకపోతే నేను ఆయనతో పాటే అడవుల్లో ఉంటాను అని చెప్పి వెళ్ళాడు భరతుడు. తరువాత యథావిధిగా తండ్రి అంత్యకర్మను నిర్వర్తించి శత్రుఘ్నుణ్ణి ఇతర పరిజనులను వెంట పెట్టుకొని చిత్రకూటానికి వెళ్ళాడు.
భరతుడి వలన తండ్రి మరణవార్త విని సీతారామ లక్ష్మణులు ఎంతగానో దుఃఖించారు. భరతుడు ఎంత బతిమాలినా రాముడు తిరిగి అయోధ్యకు వచ్చి పట్టాభిషిక్తుడు కావడానికి సమ్మతించలేదు. పితృవాక్య పరిపాలన ముఖ్యమని 14 ఏండ్లు వనవాస దీక్ష ముగిసిన తరువాతనే అయోధ్యకు వస్తానని చెప్పి భరతుడిని ఒప్పించాడు. భరతుడి కోరికపై తన పాదుకలను అతనికి అప్పగించి పంపాడు. భరతుడు రామపాదుకలు శిరస్సున పెట్టుకొని అయోధ్యకు తెచ్చాడు. పాదుకలకే పట్టాభిషేకం చేసి రాముడి ప్రతినిధిగా ధర్మం తప్పకుండా రాజ్యపాలన చేస్తూ వచ్చాడు. అక్కడ వనంలో సీతారామ లక్ష్మణులు చిత్రకూటం వదిలిపెట్టి దండకారణ్యానికి వెళ్ళారు. త్రోవలో అత్రి మహాముని ఆశ్రమం దర్శించి మహర్షి దీవెనలు పొందారు. దండకారణ్యంలో రాక్షస బాధ ఎక్కువగా ఉంది. వారిని వధిస్తానని శ్రీరాముడి మాట ఇచ్చాడు మునులకు. ఆ విధంగానే పలువురు రాక్షసులను సంహరించి మునులకు సంతోషం కలిగించాడు. శాపవశాన రాక్షసుడిగా పుట్టిన విరాధుణ్ణి వధించి అతనికి శాప విముక్తి కలిగించారు రామలక్ష్మణులు. శరభంగుడు, సతీక్షణుడు, అగస్త్యుడు మొదలైన మహామునులను దర్శించి వారు గోదావరి తీరాన గల పంచవటిని చేరుకున్నారు. ఎంతో సుందరమైన ప్రదేశం అది. అక్కడ పర్ణశాల నిర్మించుకొని సుఖంగా కాలం గడపసాగారు. ఇలా ఉండగా ఒకనాడు రావణాసురుడికి చెల్లెలు శూర్పణఖ అక్కడకు వచ్చింది. ఆమెది వికృత రూపం, చిన్న పళ్ళు, పెద్ద పొట్ట, రాగి జుట్టు, చాటంత గోళ్ళు. అలాంటి శూర్పణఖ జగన్మోహనాకారుడైన శ్రీరాముణ్ణి చూసి మోహపరవశురాలైంది. సీతారామ లక్ష్మణుల దగ్గరకు వచ్చి వారెవరో అడిగి తెలుసుకున్నది. తన సంగతి చెప్పి పెళ్లాడమని రాముణ్ణి కోరింది. తనకు భార్య ఉన్నదని లక్ష్మణుడి దగ్గరకు వెళ్ళమని చెప్పాడు. కానీ లక్ష్మణుడు ఆమెను ఆటలు పట్టించాడు. శూర్పణఖ రోషంతో సీతను మింగబోయింది. అప్పుడు లక్ష్మణస్వామి ఆమె ముక్కు చెవులు కోసివేశాడు. భయంకరమైన గాయాలతో నెత్తురు కారుతుండగా శూర్పణఖ ఏడుస్తూ వెళ్ళి జనస్థానంలో ఉన్న తన సోదరులు కరదూషణాదులకు ఈ విషయం చెప్పింది. అంతటా కరుడు, దూషణులు 14,000 మంది రాక్షస సైన్యాలతో రాముడిపైకి యుద్ధానికి వచ్చారు. పెద్ద యుద్ధం జరిగింది. శ్రీరాముడు ఆ రాక్షసులందరినీ చంపివేశాడు. అంతటా శూర్పణఖ లంకకు వెళ్ళి ఈ విషయాలన్నీ అన్న రావణుడికి చెప్పింది. సీత చక్కదనాన్ని వర్ణించింది. సీతను ఎత్తుకొని వచ్చి పగ తీర్చుకోమన్నది. ఇంకేం, రావణుడికి సీతను అపహరించాలని దుర్బుద్ధి పుట్టింది.